నమస్తే అన్న, అందరికీ నమస్కారం. భారతీయుడితో సహా కొంతమంది ప్రవాసులకు జైలు శిక్ష పడింది. వివరాల్లోకి వెళితే యూనియన్ ఆఫ్ కన్జ్యూమర్ కోఆపరేటివ్ సొసైటీస్లోని ఉద్యోగులకు సంబంధించిన లంచం కేసులో పలువురు నిందితులకు క్రిమినల్ కోర్టు జైలు శిక్షలు విధించింది. యూసీసీఎస్కు చెందిన ఇద్దరు మాజీ సభ్యులు అంటే కువైటీ పౌరులు, ఒక ఈజిప్టియన్ ప్రవాసీ మరియు ఒక భారతీయ ప్రవాసీతో సహా నలుగురు నిందితులకు కోర్టు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. కంపెనీ ఉద్యోగులతో సహా మరో 11 మంది నిందితులకు 4 సంవత్సరాల జైలు శిక్ష విధించగా నలుగురు నిందితులు నిర్దోషులుగా విడుదలయ్యారు. కొన్ని కంపెనీల తరపున సహకార సంఘాల ద్వారా వస్తువుల అమ్మకం అంటే జమియాకు సంబంధించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క వస్తువుల అమ్మకం ప్రచారం సులభతరం చేసినందుకు ప్రతిఫలంగా వీరు సుమారుగా మనం చూసుకుంటే 12,000 దినార్ల లంచం తీసుకున్నారని చెప్పి పోలీసుల విచారణలో తేలడంతో జాగ్రత్తగా ప్రణాళిక వేసి చేపట్టిన స్టింగ్ ఆపరేషన్లో పోలీసులు ఈ నిందితులను అరెస్టు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, కంపెనీ ప్రతినిధులతో సహా నిందితులపైన నిబంధనలు ఉల్లంఘించి లావాదేవీలు, ఒప్పందాలను పూర్తి చేయడంలో, తమ యొక్క యజమానుల ప్రయోజనాలకు హాని కలిగించడం, విధి నిర్వహణలో నిర్లక్ష్యం, కుమ్మక్కు కావడం వంటి అభియోగాలను పబ్లిక్ ప్రాసిక్యూషన్ మోపింది. ఈ అభియోగాలలో అధికారిక దుర్వినియోగం, పర్యవేక్షణలో నిర్లక్ష్యం, లంచం, మనీ లాండరింగ్తో సహా అక్రమ ఆర్థిక లావాదేవీలు, ప్రజల యొక్క ధనానికి నష్టం కలిగించడం వంటివి కూడా ఉన్నాయని చెప్పి ఈ యొక్క లంచం కేసులో ఇద్దరు కువైటీలకు, ఒక ఈజిప్టియన్కు, ఒక భారతీయుడికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించగా మిగిలిన నిందితులకు 4 సంవత్సరాల జైలు శిక్ష, మరో నలుగురిని నిర్దోషులుగా విడుదల చేయడం జరిగింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.